ఆరు గ్యారెంటీల అమలుకై చెర్ల మండల కేంద్రంలో ర్యాలీ సదస్సును జయప్రదం చేయాలని న్యూ డెమోక్రసీ నేత ఆవునూరు మధు ఆరోపించారు. భద్రాచలం డివిజన్ కమిటీ ఏర్పాటు చేసిన సదస్సులో సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆవునూరి మధు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు 6 గ్యారెంటీ వచ్చింది. ఇందులో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని, పేదవాడికి వైద్యం నేటికి అందని ద్రాక్షగానే మిగిలిందని మండిపడ్డారు. కార్పొరేట్ హాస్పిటల్లో ముబ్బడిగా ప్రజలను దోచుకుంటూ ప్రైవేట్ హాస్పిటల్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వీటి నియంత్రణకు ప్రభుత్వ చర్యలు లేవని అన్నారు. ప్రభుత్వ ఉచిత వైద్య పేదలందరికీ ఉచిత వైద్యం అందని ద్రాక్షగానే నిలిచిపోయిందని ఎద్దేవా చేశారు. పోడు భూములకు పట్టాలే లేవు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా పోయిందని, రేవంత్ సర్కార్ చేతిలో స్వర్గం చూపెట్టే మాటలున్నాయని చెప్పి ప్రజల్ని మోసపుచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో POW మహిళా సంఘ రాష్ట్ర జిల్లా నాయకురాలు ఇర్ప సమ్మక్క, కల్లూరు నాగమణి, ఇర్ప దుర్గమ్మ, కల్లూరి ఆదిలక్ష్మి, సబ్క నాగలక్ష్మి, పోడియం రామలక్ష్మి, కారం శ్రీదేవి, రమణ, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు. నన్ను అధికారంలోకి తీసుకొస్తే నేను ప్రజల సమస్యల్ని, ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి విషయాల్ని పరిష్కరిస్తాను అనేటువంటిది చెప్పటం అనేటువంటి జరిగింది. పంట రుణాలని 2 లక్షల రూపాయలని రద్దు చేస్తాను, అట్లాగే ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాననేటువంటి చెప్పింది. కానీ అది ఈరోజు ఇస్తుందా? మాత్రం కూడా దాన్ని అమలు చేసేటువంటి ఒక స్థితి లేదు. అట్లాగే పేదలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తాను, ఇంటి స్థలాలు ఇస్తాననేటువంటి చెప్పింది. ఈ రోజు వరకు కూడా దాన్ని అమలు చేసినటువంటి ఒక స్థితి అనేటువంటిది లేదు. అట్లా నిరుద్యోగులైనటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇస్తానన్నది. ఎక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలి? అట్లాగే మన ఏజెన్సీలో చదువుకున్నటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలతో పాటు గ్రామాలలో మొత్తం ఆదివాసీ గిరిజన గూడాలలో విద్యా సౌకర్యాన్ని, వైద్య సౌకర్యాన్ని కల్పిస్తాననేటువంటి చెప్పాడు. విద్య సౌకర్యం లేదు, వైద్య సౌకర్యం లేదు, ఉన్న స్కూళ్ళని ఎత్తేసేటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు గ్రామాలలో ఆదివాసీ గిరిజనులకి జ్వరాలు వస్తే కనీసం వైద్య సౌకర్యం లేకుండా చనిపోతున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటి ఏర్పడ్డది. గత కేసీఆర్ ప్రభుత్వం ఏ వైఖరిని అనుసరించిందో ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే వైఖరిని అనుసరిస్తున్నటువంటి ఒక స్థితి అనేటువంటి ఉంది. ఈ స్థితిలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో దాదాపు 200 హామీలు ఇచ్చాడు. తన ఎన్నికల ప్రణాళికలో ప్రకటించాడు. ఏ ఒక్క ప్రణాళికని కూడా అమలు చేసేటువంటి ఒక స్థితి అనేటువంటిది లేని పరిస్థితి ఏర్పడింది. ఈ స్థితిలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చేది. చలో హైదరాబాద్. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేయనటువంటి వాడిని అమలు చేస్తానని ముందుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన వాగ్దానాలు ఏ ఒక్కదాన్ని అమలు చేయలేదు. కాబట్టి అవి అమలు చేస్తావా లేదని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయటం, అడగడం అనేటువంటి చేయటం కోసం ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు దశల వారీ ఉద్యమ కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగానే ఇవాళ కలివేరు గ్రామంలో